గత కొన్ని రోజులుగా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేము ఖబర్దార్ చెప్తున్నాం. ఏ విధంగా అయితే మీరు కేటీఆర్ గారి మరి ఖ్యాతికి కేటీఆర్ గారి పరువు ప్రతిష్టని దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలు, అదే కాకుండా గొప్ప నాయకులని పెద్ద నాయకులని అన్నట్టయితే మీరు కూడా పెద్దగా అవుతారు అనే భావనతో మీరు చేస్తున్న స్టేట్మెంట్లు సమాజంలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా మీ విలువ ఏందో, మీ సమాజంలో మీ విలువ ఏందో మరి మిమ్మల్ని చూసుకొని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మీరు గాంధీ భవన్ అడ్డాగా ఏదో చోటా మోటా లీడర్లను పెట్టుకొని కేటీఆర్ గారిని అన్నట్టయితే మీరు పెద్దగా అవుతారు అనుకోవడం మీ మూర్ఖత్వం, పిచ్చితనం అని మేము హెచ్చరిస్తూ, ఏ విధంగా అయితే ఈరోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులం మరి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్క అకౌంట్లను కొన్ని 8 అకౌంట్లని మెన్షన్ చేస్తూ ఈరోజు ముషిరాబాద్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళందరి మీద మరి చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని పోలీసులను డిమాండ్ చేస్తూ, ఇదే పద్ధతిని మీరు మున్ముందు కంటిన్యూ చేసినట్టయితే ఖబర్దార్ ప్రతి ఒక్క నాయకులకు కూడా మేము గట్టిగా చెప్తున్నాం, ఎవరిని కూడా ఇంట్లలో ఉండనీయం, ఎవరికి ఎటువంటి మీ పద్ధతిలోనే మీకు సమాధానం ఇస్తాను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేశామో మీకు అంత ధైర్యం ఉంటే మా అభివృద్ధితోనే మీరు పోటీ పడని తప్ప ఈ పిచ్చి రాజకీయాలతోని ఈ సమాజం అసహించుకునే విధంగా ఉన్నట్టయితే మేము బాగుండదు. అది రాజకీయాలంటే అందరూ కూడా మరి మెచ్చుకునే విధంగా అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఉండాలని కూడా మేము మరోసారి తెలియజేస్తూ, ఈ కామెంట్లు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వాళ్ళని కోరుతున్నాం. థ్యాంక్ యూ.